మీకు ఒక పెద్ద రహస్యాన్ని ఒకదాన్ని చెప్తారు లోకంలో. తల్లి లోకాలన్నింటినీ కూడా, తల్లి తన బిడ్డలందరినీ కూడా పోషించుకుంటుంది. పోషణ తల్లి తన యొక్క పాలచేత శైశవ దశలో పోషిస్తుంది. తర్వాత పిల్లవాడి మాట విని అమ్మా అనేటప్పటికీ గభాలను లేచొచ్చి ఏం కావాలి నాన్న అంటుంది అని వాడికి కావలసినవి వండుతుంది. మీరు చూడండి, లోకంలో ఒక మర్యాద ఉంటుంది. అమ్మ తన కొరకు వండుకోవడం అనేటటువంటిది మీకు కనపడదు. ఇది నా కోసం వండుకున్నాను అని ఆవిడ అందం. ఆవిడికి బెల్లం పెట్టిన కూర అంటే చాలా అసహ్యం అనుకోండి. ఆవిడ ఇప్పుడు తిందు బెల్లం పెట్టిన కూర. ఆవిడికి అది పెద్ద ఇష్టమైనటువంటి విషయం కాదు. కానీ పెళ్ళైన కొత్తల్లో అత్తగారు వడ్డిస్తూ ఉంటుంది, మా వాడికి కాకరకాయ బెల్లం పెట్టండి, ఆ కాకరకాయ బెల్లం పెట్టండి, ములక్కాడ బెల్లం పెట్టండి, వాడికి ఎంత ఇష్టమో అంటుంది. ఆవిడ ఎప్పుడూ బెల్లం పెట్టిన కూరలు ఇంట్లో వండుతుంది. కానీ ఆవిడ ఎప్పుడూ వెల్లుల్లిపాయ కూర వండుకోదు. ఎందుకు వండుకోదు? ఈయన ఎప్పుడూ వెల్లుల్లిపాయ ముట్టుకోడు. అందుకని ఆవిడ వెల్లుల్లిపాయ మానేసింది తప్ప, మీకు 3 రోజులు సోమవంగా బుధ బెల్లం పెట్టి ఉండాను, గురు శుక్ర శని వెల్లుల్లిపాయతో వండుతాను అందం. తన కొరకు వండుకోవడం అమ్మకి రాదు, బిడ్డల కొరకు వండడమే అమ్మకొచ్చు. మీరు అందుకే చూడండి, లోకంలో మర్యాద ఉంటుందండి. తండ్రి పదార్థం పెట్టడానికి తల్లి పదార్థం పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. నేను ఇలా అన్నానని కాదు, మీరు గమనించండి. తండ్రి బజార్లోంచి ఒక 1/2 కిలో మధుర పదార్థం తెచ్చాడు అనుకోండి, ఒరే తినండి అని ఇస్తాడు. అమ్మ తెచ్చింది అనుకోండి, ఎలా ఉంది అంటే అమ్మకి తృప్తి ఇవ్వడంలో ఉండదు, తిని పిల్లాడు సంతోషించడంలో ఉంటుంది. తండ్రి తృప్తి ఎక్కడ ఉంటుందంటే ఇచ్చేయడంలో ఉంటుంది. బస్ అసలు ఆ పోషణ అమ్మండి, అది అన్నపూర్ణ అంటే. ఆవిడ మీరు అనుభవించి సంతోషించినప్పుడు కానీ ఆవిడికి పూర్ణత్వం లేదు, ఆవిడ ఆనందించదు. అది ఆడదానికి చెల్లింది, అది లేకపోతే లోకం లేదు అసలు. అమ్మవారు ఏం చేస్తుందిట అంటే, ఆవిడ ఒక చెవికి సూర్యుడిని పెట్టుకుంది. ఈ సూర్యుడి ద్వారా ఈ లోకాన్నంతటినీ ఆవిడ పోషిస్తుంది. ఎలా పోషిస్తుందో తెలుసా అండి? గాలిలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ అని 3 ఉంటాయి. ఈ 3 ఇంకా చాలా ఉంటాయి, హీలియం, ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, ఇవన్నీ ఉంటాయి. వీటిల్లో ప్రధానమైనవి ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్. ఈ ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్లలో మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆక్సిజన్కి హైడ్రోజన్కి ఒకే రకమైన ధర్మం ఉంటుంది. 2 దహనదోహదకారులైన వాయువులు. ఇవి మంటని మండిస్తాయి. మంట మండుతుండగా మీరు ఆక్సిజన్ విడిచిపెట్టారనుకోండి, అది ఇంకా మండుతుంది. హైడ్రోజన్ వదిలిపెట్టారనుకోండి, ఇంకా మండుతుంది. 2 మండిస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెట్టారనుకోండి, మంట ఆరిపోతుంది. అమ్మవారి గొప్పతనం ఎక్కడుందంటే, మంటని ఉద్దీపనం చేయగలిగినటువంటి హైడ్రోజన్ 2 పాళ్ళు, ఆక్సిజన్ 1 పాళ్ళు కలిపితే ఆవిడ మంటనార్పగలిగిన నీటిని తయారు చేస్తుంది. H2O, వాటర్కి అందుకే సింబల్, కెమికల్ కోడ్ H2O. హైడ్రోజన్ 2 పాళ్ళు, ఆక్సిజన్ 1 పాళ్ళు కలిపి నీరు చేసి ఆవిడ లోకాన్ని పోషిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చామనుకోండి, ప్రాణం పోతుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ని మనిషి వదిలిపెట్టేస్తాడు. మనం గాలిని పీల్చినప్పుడు ఆక్సిజన్ని తీసుకుంటాయి ఊపిరితిత్తులు, కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేస్తాం. అందుకే వదిలే వాయువు వేడిగా కల్మషంతో ఉంటుంది. కానీ నిజంగా అమ్మవారి పెట్టినటువంటి నియతిని మీరు గమనించండి. చెట్లు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ని పుచ్చుకుని ఆక్సిజన్ వదిలేస్తాయి. చెట్లు కూడా ఆక్సిజన్నే పుచ్చుకుని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేయనుకోండి, అసలు మనుష్యులు ఎవ్వరు ఇంతకాలం బతకరు. ఎందుచేత అంటే, చెట్టు ఏదైనా తినాలి అంటే తను తినడం కోసం తయారు చేసుకోదు. చెట్టు హైడ్రోజన్ని, ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని 3 సూర్యరశ్మితో కలిపి ఫోటోసింథసిస్ చేస్తుంది. అంటే కిరణజన్య సంయోగ క్రియ అంటారు తెలుగులో. ఈ కిరణజన్య సంయోగ క్రియ చేత క్లోరోఫిల్ చేస్తుంది. క్లోరోఫిల్ అంటే పత్రహరితం. ఆకుపచ్చగా ఉండడానికి కారణం ఏమిటంటే, దాంట్లో ఆహారాన్ని తయారు చేసి పెడుతుంది. పెడితే ఆ ఆహారము తయారు చేయబెట్టబడి ఉంటే అందులో మనం ఏం చేస్తాం? ఆహారమునకు ఆ చెట్ల మీదనే ఆధారపడతాం. ఆధారపడి అందులో ఉన్నవన్నీ తెచ్చుకుని మనం తింటాం. తోటకూర తినా, పాలకూర తినా, మెంతి కూర తినా, వంకాయలు తినా, బెండకాయలు తినా, అదే పని. రైతు బజారుకి వెళ్ళడం అందుకే కదండి. కాబట్టి ఇప్పుడు అమ్మవారు చెట్ల చేత ఆక్సిజన్ని విడిచేటట్టు చేసి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకునేటట్టు చేస్తోంది. ఒక్క వేప చెట్టు ఇంట్లో ఉందనుకోండి, అమ్మవారే అన్నారు వేప చెట్టుని. అందుకే ఎందుకో తెలుసా అండి, అది కవచమై కాపాడేస్తుంది అంతే ఆరోగ్యాన్ని.
ఒక పెద్ద వేప చెట్టు ఇంటి ముందుంటే దాని మించి వచ్చేటటువంటి గాలి మిమ్మల్ని అలా ఓషధి కింద నిలబెట్టేస్తుంది. దాని మించి వచ్చే గాలిలో క్రిములున్నా సరే అది తొలగొట్టేస్తుంది, అంత శక్తివంతం. అందుకే అమ్మవారు వచ్చిందని వేపాకే కప్పుతారు. వేపాకుని అమ్మవారి కిందే చూసింది లోకం. కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ చేయించి ఆవిడ లోకాల్ని పోషిస్తోంది.